ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన లింగాలను స్వయంభూ లింగాలు అని అంటారు. కొన్ని లింగాలను రాతిపైన, చెక్కపైన, ఇంకా రత్నాలపై కూడా చెక్కుతారు. మరికొన్ని మట్టితో, ఇసుకతో, లోహంతో కూడా తయారు చేస్తారు. ఇవి ప్రతిష్ఠిత లింగాలు. చాలా లింగాలపైన లోహంతో చేసిన ముఖాన్ని తొడుగుగా ఉంచుతారు. ఇందువల్ల భక్తులు భగవంతుడితో మరింత బాగా అనుసంధానం కాగలరు. వీటిని ముఖలింగాలు అంటారు. కొన్ని లింగాల మీద అయితే శివుని సంపూర్ణ రూపం చెక్కబడి ఉంటుంది. సింధు లోయ నాగరికత తవ్వకాలలో మట్టి శివలింగాల నుండి ప్రారంభ శివలింగ ఆరాధనకు ఆధారాలు కనుగొనబడ్డాయి. క్రీస్తుపూర్వం 3500 నుండి 2300 వరకు శివలింగాన్ని పూజించినట్లు ఆధారాలు తెలుపుతున్నాయి. మన దేశంలో ఎన్నెన్నో శివాలయాలు ఉన్నాయి. అక్కడ ఎన్నెన్నో శివలింగాలు ఉన్నాయి. ఒక్కోటి ఒక్కో రకం, ఒక్కో ప్రత్యేకతో పూజలు అందుకుంటున్నాయి. అయితే మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతి విచిత్ర శివలింగం ఒకటి ఉంది. అది రంగులు మారుస్తుంది. రాజేశ్వర ఆలయంలో అద్భుత శివలింగం ప్రతిష్ఠించబడింది. ఇది రోజుకు 3 సార్లు దాని రంగును మారుస్తుంది. ఉదయం మంగళహారతిలో తెల్లగా, మధ్యాహ్నం లేత నీలం రంగులో, సాయంత్రం హారతి సమయంలో గులాబీ రంగులోకి మారుతుంది. ఈ ఆలయం 900 సంవత్సరాల పురాతనమైనది. ఇప్పటి వరకు శివలింగాలను నల్లని రూపంలో, తెల్లని మంచు రూపంలో చూసి ఉంటాం. మరి రంగురంగుల శివలింగం గురించి మాటేమిటి? ఇక్కడి ఆలయంలో ఉన్న శివలింగం గురించి కథలుగా చెప్పుకుంటున్నారు. ఇది ఇండియాలో ఉన్న శివాలయాలలో మిస్టరీ ఆలయం. రోజులో 3 సార్లు రంగులు మార్చే ఆ శివలింగ మహత్యం అద్భుతం. ఈ గుడి మధ్యప్రదేశ్ సరిహద్దుకి దగ్గరలో రాజస్థాన్లో ఉంది. ఈ మధ్య మరింత ప్రాచుర్యం పొందుతోంది. శాస్త్రవేత్తల నమ్మకం ప్రకారం శివలింగం రంగులు సూర్యకాంతి వలన వస్తాయని. కానీ దీన్ని నిర్ధారించే పరిశోధన ఏమీ జరగలేదు. పొద్దున పూట శివలింగం ఎర్రగా ఉంటుంది. మధ్యాహ్నం కల్లా కాషాయ రంగులోకి మారుతుంది. రాత్రి కల్లా శివలింగం రంగు నల్లగా మారిపోతుంది. దేశవ్యాప్తంగా భక్తులు ఈ వింతను చూడటానికి వస్తారు. అసలు పొడవు శివలింగం ఎలా పుట్టిందో, ఎప్పుడు ఉద్భవించిందో ఎవరికీ సరిగ్గా తెలియదు. శాస్త్రవేత్తలను కూడా ఇది ఆశ్చర్యపరిచింది. దైవిక శక్తులు శివలింగానికి అద్భుత శక్తులున్నాయనే నమ్మకం ఉంది. ఈ గుడిలో ప్రార్థించిన వారందరికీ వారి కోరికలు తప్పగా ఫలిస్తాయని భావిస్తారు. పెళ్లి కాని యువతి యువకులు భాగస్వామి దొరకని వారు ఈ గుడికి వచ్చి పెళ్లాడతారు.